భిక్షగాళ్ళు లేని దేశంగా చూడాలని చెప్తుంది బీజేపీ పార్టీ. అయితే భిక్షగాళ్ళు కనిపించడం లేదంటారా ఇప్పుడు రోడ్ల మీద? పేదరిక నిర్మూలన కోసం బీజేపీ కంకణం కట్టుకుని ఉంది. సమాజంలో ఎవరైతే శోషితులు ఉన్నారో, పీడితులు ఉన్నారో, ఈ అణగారిన వర్గాల విముక్తి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. భిక్షగాళ్ళు అక్కడెక్కడ ఉండొచ్చు, వాళ్ళందరూ నిర్మూలించవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. ప్రభుత్వం వాటి వ్యవస్థలది, వాళ్ళకు పునరావాసం కలిగించాలి. ఇవాళ జోగినీలు, మాతంగినీలుగా అనేక మంది వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తుల నుండి వాళ్ళని విముక్తులు చేసే బాధ్యత ప్రభుత్వం వాటి వ్యవస్థలది. సమాజంది కూడా. సమాజం పైన ఒక వ్యక్తి పైన మన సమాజం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఎప్పుడైతే వ్యవస్థలు ఫెయిల్యూర్ అవుతున్నాయో, ఇలాంటి నిర్మూలనల కోసం కావచ్చు, ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం కావచ్చు, ప్రభుత్వం నుంచి మద్దతు ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ప్రభుత్వం చర్యలు చేపట్టాలండి. సమాజంలో కూడా సంస్కరణలు రావాలి. కొంతమంది అభ్యుదయవాదులు, సోషల్ మూమెంట్లో తిరిగేవాళ్ళు ఇలాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలుగా సన్నద్ధం కావాలి. అప్పుడే సమాజం, ఒక ప్రభుత్వం వ్యవస్థల ద్వారానే సమస్య సాల్వ్ అవుతుందని కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచి అవసరమైన నిధులు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదంటారా? అప్పుడు ఉన్నది. ఎందుకు లేదనుకుంటారు మీరు? రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేసింది. ఏ రాష్ట్రానికి చేయండి? ఏ రాష్ట్రానికి ఎందుకు చేయలే? ఇవాళ తెలంగాణకు చేయలేదా? చేయండి. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఏ స్కీమ్ చెప్పండి నన్ను. ఏ స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ లేని ఇవాళ ముందుకు పోతున్నాయా? ఇవాళ 2 కిలో బియ్యం ఎవరు ఇస్తున్నారు? షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్కు నిధులను సమకూరుస్తున్నది ఎవరు? కిలో బియ్యం ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకమా? బీజేపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టి ఇక్కడి ప్రభుత్వం ప్రవేశపెడితే అక్కడి నుంచి నీకు నిధులు మంజూరు అవుతున్నాయి కదా. సెంట్రల్ స్కీమ్ అది. ఆ సెంట్రల్ స్కీమ్ అది దాంట్లో బీజేపీ స్టేట్గా ప్రచారం చేసుకుంటాడు. ₹1 అయినా చెల్లించి, మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. మీరు అన్నారు తెలంగాణకి ఇవ్వలేదా నిధులు అన్నారు. పక్కనే ఉన్న ఏపీకు నిధులు ఇవ్వలేదు, హోదా లేదు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇప్పుడు ప్యాకేజీ అడిగితే చోలో క్యాబేజీ పెట్టి పంపించారనేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఆరోపిస్తున్నారు కదా. ఏపీకు నిధులే ఇవ్వలేదు అంటున్నారు. దాని గురించి మరి మీరేమంటారు? ఎందుకు నిధులు ఇవ్వలేదండి? నిధులు ఇవ్వండి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అమరావతి పురోగతి సాధిస్తుందా? అమరావతి కొన్ని అంశాలు సాంబమూర్తి గారు అమరావతిని ఈ రోజున చూశారా? ఎందుకు చూడలేదండి? ఇప్పుడు కొన్ని విషయాలు పరిష్కరించకపోతే, కొన్ని విషయాలు ఆయన చేపట్టకపోతే మొత్తం అసలు ప్రభుత్వమే